హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు బాగుండాలి. ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు టమాటా బంగాళదుంపతో కర్రీ చేస్తున్నాను. రండి చూద్దాము. ఎలాగంటే చక్కగా నేను ఆలుగడ్డలను చిన్న చిన్న అంగుళం పీసులతో పొట్టు అనేది తీసి ఆనియన్స్, ఆలుగడ్డలు, పచ్చిమిర్చి రెండు అంగుళం సైజులో కట్ చేశాను. టమాటాలని 4-5 టమాటాలని 4 చెక్కలుగా కట్ చేసి పేస్ట్ గ్రేవీ అనేది తయారు చేసుకున్నాను. బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ కర్రీ అనేది రైస్లోకి బాగుంటుంది. మసాలా దినుసులు వేసుకొని మనం తయారు చేసుకొని గుజ్జు గుజ్జుగా చపాతీలు కొని రోటికి కానీ రైస్లోకి ఇంకా కమ్మగా ఉంటుంది. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. కాలేజీలో ఉన్న పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఈ ఎవరైనా ఇంట్లో ఈ వీడియో చూసుకుంటూ చేసుకుంటే 5 నిమిషాల్లో ఇట్టే అయిపోయింది. మనం తయారు చేసుకునే విధానంలో ఉంది. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది ఒక 50 గ్రాములు సుమారు వేసుకోవాలి. కోకోనట్ ఆయిల్ కానీ, వంట ఆయిల్ కానీ, శనగ నూనె కానీ ఏదైనా సరే. కొత్తిమీర కూడా ఒక కొంచెం తీసుకొని క్లీన్ చేసి ఆడ చిన్న పీసులు కట్ చేసుకోవాలి. టమాటా గ్రేవీని మిక్సీలో వేసుకోవాలి. తర్వాత ఆయిల్లో బిర్యానీ ఆకు వేసుకోవాలి. షాజీరా, లవంగాయ చెక్క, ధనియా వేసుకొని వేగనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ కమ్మదనం అనేది మరాఠీ మొక్క కూడా వేసుకోవాలి. షాజీరా వేసుకున్నాక ఆనియన్స్ ఇదే ప్లేస్లో పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేను ఎర్రగా వేగనిస్తున్నాను. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పచ్చిమిర్చి వేసుకుంటే ఆ సువాసన సూపర్గా ఉంటుంది. పచ్చిమిర్చి ఆయిల్లో వేగాలి. వేగినాక బంగాళదుంపల్ని ఉడికించి కూడా వేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా పొట్టు తీసుకొని అంగుళం సైజులో ఈలోపు అంగుళం సైజులో కట్ చేసుకొని అవి బంగాళదుంపలు కూడా పెద్దవి 2 సైజు తీసుకున్నాను. అవి వేసుకొని 2 నిమిషాల సేపు బాగా వేగనిస్తే ఆయిల్లో ఎంతో కమ్మదనంగా, ఎంతో సువాసనగా ఆ మసాలా ఫ్లేవర్ అనేది పట్టేసేసి దినుసులది మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, షాజీరా, బిర్యానీ ఆకు ఆ ఫ్లేవర్ అనేది పట్టిద్ది. ఉల్లిపాయలతో వేగనిస్తున్నాను. వేగనిచ్చినాక సాల్ట్ వేసుకుంటే ఇంకా 2 నిమిషాల సేపు, ఒక 5 నిమిషాల సేపు ఆయిల్లోనే మగ్గనివ్వాలి. ఆ తర్వాత పసుపు వేసుకొని కలుపుకోవాలి. 2-3 సార్లు సిమ్లో ఉంచేసి మనం ఈలోపు కొత్తిమీర అనేది తీసుకొని క్లీన్ చేసుకుండా ఉండేసరికి ఇది మగ్గిపోయింది. వెంటనే మగ్గిపోయింది. లోలో ఉంచేసి మగ్గనిచ్చేసామనుకో సూపర్గా ఉంటుంది, ఎంతో బాగుంటుంది. కప్పున్నర 2 కప్పులు పెట్టుకొని మనం చపాతీలో తీసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడు మనం ఒక వారానికి ఒకసారైనా చేసుకుంటాం ఇదే విధంగా. ఎంత టేస్టీగా ఉంటుంది. ఆలు, టమాటా, ఉల్లిపాయ వేసి చేస్తున్నాము. కర్రీ అనేది సూపర్గా ఉంటుంది. గుజ్జు గుజ్జుగా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగానే పట్టిద్ది. ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసాను, చూశారు కదా వీడియోలో. అదే విధంగా అంత ముద్ద వేసుకొని మరలా గరిటెతో కలుపుకుంటే ఇంకో 5 నిమిషాల సమయం అనేది మగ్గి అంత గ్రేవీ అనేది పట్టింది. ఆ తర్వాత చిల్లీ పౌడర్ వేసుకోవాలి, మిరపకాయల పౌడరు, ఎండుకారం వేసుకోవాలి. వేసుకున్నాక మరలా అనేది ఒక్కసారి గరిటెతో కలుపుకోవాలి. ధనియా పౌడరు, జీలకర్ర పౌడరు వేసుకోవాలి. బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. రైస్లోకి ఇంకా బాగుంటుంది. నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. వద్దన్న మామూలుగా అయినా తీసుకోవచ్చు, బాగుంటుంది. ఇదే విధంగా 2-3 సార్లు కష్టం అనుకోకుండా కలుపుకుంటూ ఉండి ఆ తర్వాత మరలా ఒక 2 నిమిషాల సేపు మగ్గనివ్వాలి మూత పెట్టి. ఎంతో ఎంతో రుచిగా, ఎంతో టేస్టీగా, ఎంతో తొందరగా అయిపోయింది. ఎక్కువ నెంబర్స్ అనుకో ఎక్కువగా ఒక 1/2 కిలో బంగాళదుంపలు, ఒక 1/2 కిలో టమాటా,
ఒక 4-5 పెద్ద ఉల్లిపాయలు పెద్ద సైజు తీసుకొని పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఉల్లిపాయ టమాటా పేస్ట్ బాగుంటుంది. నేను టమాటా ముక్కల్ని పేస్ట్ చేసి వేసాను. ఇంకా నీళ్లు వేసే అవసరం ఉండదు. టమాటా మెదిగాక ఆ టమాటా ముక్కల్లోనే ఒక కప్పుడు నీళ్ళు వేసి బాగా మెత్తగా చేసుకుంటే సూపర్గా ఉంటుంది. వాటర్తో అనేది నీళ్ళు అనేది వేయకుండానే మగ్గనివ్వాలి. మరలా అన్నీ సరిపోయినాయా లేవనని చూసుకొని సమపాలల్లో చక్కగా మూత పెట్టి ఒక్క 5 నిమిషాల సేపు మగ్గనిస్తే చూడండి ఎంతో సమయం పట్టదు, తొందరగా అయిపోయింది. ఇది తినే కొద్దీ తినాలనిపించి ఆలు కర్రీ బంగాళదుంపల్లో కూడా బాగుంటుంది, చపాతీ రోటీకి కూడా బాగుంటుంది, రైస్లో కమ్మగా ఉంటుంది. ఇందులోకి ఇంకొక రసంలాగా పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఈ సమయాన మనం చూడండి కొత్తిమీర సన్నగా పీసులుగా కట్ చేసుకొని అలంకరించుకొని మరీ ఒక 2 నిమిషాల సేపు ఉంచేసి ఈ గ్రేవీ అనేది బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని రైస్లోకి తీసుకొని తింటూ ఉంటే ఎంతో కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఎంతో సమయం పట్టదు, మనం చేసుకోవడానికే టైం అనేది పట్టిద్ది ఒక 10 నిమిషాలు. అంత తొందరగా అయిపోయింది, అంత టేస్టీగా ఉంటుంది. మనం ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు తింటాం కాదనం, మనం ఇంటి తీరే వేరు. వంట చేసుకుంటే తింటే ఎంతో అమోఘంగా ఎంతో బాగుంటుంది, ఎంతో ఆరోగ్యం. ఆ ఫ్లేవర్ అనేది అసలుకి వండుతూ ఉంటేనే తినాలనిపిస్తుంది. రైస్ కూడా ఒక పక్కన వండేసేసుకొని వెంటనే తినేయచ్చు. ఆ తర్వాత పెరుగు చట్నీ వేసుకొని తినేయచ్చు. ఎంతో సూపర్ టేస్టీ అయిన బంగాళదుంప కర్రీ రెడీ అయింది.